అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు అన్న? ప్రభాకరం. ప్రభాకర్ గారు ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తూ ఉంది. సో మరి 3 పార్టీలు అయితే పోటాపోటీగా తిరుగుతూ ఉన్నారు. అటు బీజేపీ నుండి దీపక్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత కావచ్చు, కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్. సో వీళ్ళ ముగ్గురులో ఎవరికి గెలుపు ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి? ముగ్గురు హోరాహోరీ పోట్లాడుతున్నారు. మాగంటి సునీత గారేమో సానుభూతిని నమ్ముకున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో డబ్బు కట్టలను నమ్ముకున్నారు, బీజేపీ వాళ్ళేమో పబ్లిక్ని నమ్ముకున్నారు. పబ్లిక్ ఎవరిని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని గెలిపించుకుంటారు. పబ్లిక్ ఎక్కువగా బీజేపీ వైపు ఉన్నట్టుగా మా పరిశీలనలో తేలింది. పబ్లిక్తో నేను మమేకం అవుతుంటాను. పార్కుల్లో కానివ్వండి, మీటింగ్స్లో కానివ్వండి, ఇంకా ఎక్కడైనా పబ్లిక్ ఎక్కడ గ్యాదర్ అయితే అక్కడ నేను ఎంక్వైరీ చేస్తున్నాను. న్యూట్రల్ పీపుల్ పబ్లిక్ ఇటువైపు మొగ్గారు. ఎందుకు మొగ్గారని కూడా నేను 2-3 అడిగాను. ఈ మధ్యకాలంలో జిఎస్టీ తగ్గించడంలో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో దేశానికి సంబంధించిన రక్షణ శాఖను బలోపేతం చేయటం, మన ఇంటర్నేషనల్లో మన దేశాన్ని కొంచెం మంచి బలోపేతం చేయటం వల్ల కానీ, రూపాయి విలువను పెంచడానికి కానీ, అమెరికాని సైతం ఎదిరించి ఎటువంటి వివాదాల్లో ఇరుక్కోకుండా దేశ ప్రతిష్టని ఇంటర్నేషనల్ లెవెల్లో పెంచడం కానీ, అలాగే మనకి ఇక చాలా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, హైవేస్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, మరి ఇంకా రైల్వేలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ప్రజలకి అవసరమైనటువంటి వీటిని పెంచడం, తర్వాత మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు వాటిని పెంచడం, వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి విదేశాలకు పంపించడం, మళ్ళీ ఇక్కడ రకరకాల పరిశ్రమలు. ఉదాహరణకి మన దేశంలో ఇవాళ ఏ ఎలక్ట్రానిక్ ఐటెం పనిచేయాలన్నా సెమీ కండక్టర్స్ కావాలి. అంటే మనం సిమ్ అంటాం, లేకపోతే చిప్ అంటాం. అలాంటిది అసలు మన దేశంలో లేదు, ఇతర దేశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక 4 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనం కోవిడ్ వచ్చినప్పుడు ఈ టీవీలు కానీ, క్యాలిక్యులేటర్లు కానీ, కార్లు కానీ అమ్మకుండా ఆపేశారు, అది లేక. అలాంటి దాన్ని వాళ్ళు అది తీసుకొచ్చి మన దేశంలో కొనుక్కురావటం కాకుండా మన దేశంలో తయారు చేసి ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేయడానికి మనం రెడీ అయిపోయాం. అలాగే రక్షణ రంగంలో కానివ్వండి, మళ్ళీ ఇంకా లోకల్ కానివ్వండి, లోకల్లో అనేక రకాల పేద ప్రజలకి బియ్యం ఇస్తున్నారు. అలాగే మరి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం మేము సన్న బియ్యం ఇస్తున్నాం అంటుంది కదా. కేంద్ర సహకారంతోనే ఇస్తున్నారు, ఇవ్వట్లేదు అంటలేదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి, వీళ్ళు కూడా ఇస్తున్నారు. కానీ దీని వెనకాల కేంద్ర ప్రభుత్వ నిధులతో డిస్కౌంట్ మీద ఇస్తున్నారు కాబట్టి అవి తీసుకొచ్చి వీళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు ఇచ్చుకుంటున్నారు. మరి ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు ఇక్కడ బీజేపీ గెలుస్తుందని జూబ్లీహిల్స్లో. మరి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో మరి ఎట్లా, మరి ఒకవేళ గెలిస్తే అభివృద్ధి చేయడంలో కావచ్చు, నిధుల విషయంలో ఎట్లా సాధ్యమైంది? నిధులు గవర్నమెంటు, ముఖ్యమంత్రి గారు దాదాపుగా సరే కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ ఆయన కాంట్రవర్సీ ముఖ్యమంత్రి కాదు. ఆయన గారితో నాకు కొద్దిగా పర్సనల్గా కూడా పరిచయం ఉంది. ఆయన అన్ని విధాలుగా మంచిగా చూస్తాడు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా నిధులు ఇవ్వడంలో అభ్యంతరం లేదు. అది ఎందుకంటే ప్రజల డబ్బు కదా, ఆయన ప్రజల డబ్బుకి జవాబుదారీ తప్ప ఆయన ఇంట్లోది కాదు కదా ఇచ్చేది. కాబట్టి డబ్బులు నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధికి డోకా లేదు. హైదరాబాద్లో ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి జరుగుద్ది. కాకపోతే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉంటే ఇవాళ చూడండి, అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ దాదాపు 15 లక్షల కోట్లు గ్రౌండ్ అవ్వడానికి కావాల్సిన అగ్రిమెంట్స్ అన్నీ చేసుకున్నాయి. దాదాపుగా 10 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఇవాళ మిగులు బడ్జెట్లో ఉన్న మన రాష్ట్రం గతి ఏమైందండి? ప్రాజెక్టులు అప్పులు అయిపోయి ఆ కట్టిన ప్రాజెక్టులు పనికిరాక ఏదో అవినీతి అంటారు, కుంభకోణం అంటారు, వీడిని వాడి తిడుతుంది తప్ప అభివృద్ధి నిలబడిపోయింది. సాధ్యమవుతుందా మరి? అంటే జూబ్లీహిల్స్లో బీజేపీ, అంటే మీరు ఇందా చెప్పినట్టు జూబ్లీహిల్స్లో కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావడానికి నా లెక్క ప్రకారం అండి గ్యారంటీగా ఇక్కడ గెలుస్తుంది. ఇది గెలవగానే మళ్ళీ మున్సిపల్ అంటే కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది, కార్పొరేషన్ కైవసం చేసుకుంటుంది. ఈ బూస్టింగ్తో వీళ్ళ యొక్క పరిపాలన చూసి జనరల్ ఎలక్షన్లో కూడా వీళ్ళకి అధికారం ఇస్తారు. మీకు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కేంద్రంలో మన భారతీయ జనతా పార్టీ ఉండాలని 8 ఎంపీలు ఇచ్చారు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ ఎంపీలు ఉండాలి, మన రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి అవసరం అని ఇచ్చారు. కొన్ని లక్షల కోట్లు వస్తూ ఉన్నాయి. అయితే సరే వాళ్ళు ఏదో రాజకీయాలు ఉండటం వల్ల అవి రావట్లేదు అంటారు. సరిపడా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి కదా. కానీ అడిగినంత ఇవ్వలేకపోయినా ఎంతో కొంత ఇస్తున్నారు. అదే 2 ప్రభుత్వాలు వాళ్ళే అనుకోండి, అడక్కపోయినా సరే వాళ్ళ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవడం వాళ్ళది కూడా బాధ్యత. కాబట్టి సపోజ్ చేసి ఇతర దేశాల నుంచి ఎవరన్నా పట్టుకొచ్చాయినా, ఇప్పుడు ఆ గూగుల్ వాళ్ళని ఎట్లా పట్టుకొచ్చారో అలాగే ఇక్కడ కూడా ఎవడో కొన్ని పట్టుకొచ్చి అభివృద్ధి పథకాలు, గవర్నమెంట్లు, తర్వాత ఇండస్ట్రీలు, పోర్ట్లు, ఏంటి ఏం కావాలంటే అవన్నీ విమానాశ్రయాలు కట్టించి అభివృద్ధి దిశగా నడిపిస్తారు రాష్ట్రం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా నవీన్ యాదవ్ ఎప్పటి నుండో పోటీ చేస్తూ ఉన్నారు. సో మరి ఆయన గెలుపు ఛాన్సెస్ ఎట్లా ఉండొచ్చు ఇక్కడ?
ఆయనకి గవర్నమెంట్ని నమ్ముకున్నారు. ఆ, ఆయన రియల్ ఎస్టేట్కి సంబంధించిన అనేక రకాలైన వ్యవహారాల్లో ఆయనకి సంబంధాలు ఉన్నాయి. అంటే ప్రత్యక్షంగా ఈయనకి లేకపోయినా ఆయన ఫ్యామిలీకి. కాబట్టి ఆయన ప్రజల్లో అంతగా తిరిగిన వ్యక్తి కాదు. గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేశాడు. ఇప్పుడు ఒక్కసారి జంప్ చేసి మళ్ళీ కాంగ్రెస్లో వచ్చాడు. ఎంఐఎం క్యాండిడేట్ పెట్టలేదు. అంటే వీళ్ళిద్దరూ కలిసిపోయారనే భావన జనంలో ఉంది. సరే, కొంతమంది వాళ్ళు ఉన్నప్పటికీ, కొంతమంది వీళ్ళ వైపున ఉన్నప్పటికీ, ఇక్కడ ఎక్కువగా హిందువులు ఎక్కువ కాబట్టి హిందువులు ఎక్కువ మంది ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒకవేళ ముస్లింని ఆయన సపోర్ట్ చేస్తే చేయొచ్చు, నేను దాన్ని కాదన్ను. కానీ అదే విధంగా మరి మిగతా హిందువులందరూ ఆలోచించుకుని మరి హిందువులుగా గౌరవించే పార్టీని ఆదరించడానికి కూడా అవకాశం ఉంది కదా. ఆ సూత్రం ప్రకారం నేను చెప్తున్నాను. సో మరి పోటీ ఎవరెవరి మధ్య ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ? పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుందండి, అది పక్కా. బీఆర్ఎస్ 3వ స్థానంలోకి వెళ్ళిపోద్దండి. ఇది గెలుపు ఎవరిదనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి దగ్గరకు వచ్చిన అయితే కరెక్ట్గా చెప్పగలం. ఇవాళ ఓరాహోరీ బీజేపీ కాంగ్రెస్ పోరాటం చేస్తుందండి. వీళ్ళు మాత్రం ఊరి బజార్లో రోడ్ షోలు చేస్తున్నారు. ఇళ్లలోకి వెళ్ళలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.